CMR షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. సో మీరు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. రోజుకి ఇలాంటి కేసులు ఎన్ని చూస్తూ ఉంటారు? మీరు ఎంతవరకు మీ దగ్గరకు వస్తుంటే? నేను ఇప్పుడు ఒక రోజులో 5గురికి అపాయింట్మెంట్ ఇచ్చాను అనుకోండి. ఫాల్స్ కేసులా? అంటే డబ్బు కోసమే కాకుండా ఒకరిని బలవంతంగా కాపురం చేయించడం కోసం కూడా వాడుతున్నారు. కన్విన్స్ అనేది ఎలా చేయగలుగుతారు అసలు? ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. అయినా వినట్లేదు, మారట్లేదు అంటే మగాడు కదా, మేల్ డామినేషన్ ఉంది కదా, తప్పు చేసే ఉంటాడు అని ఒక ఫీల్ ఉంటుంది. రాంగ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర? డూ యూ రియలీ థింక్ ఒక ఇలాంటి మెంటల్ అండ్ మెడికల్ స్టేజ్ ఉన్న పర్సన్ ఇంకొకరిని సెక్షువల్గా హెరాస్ చేయగలరా? సో ఒకవేళ అది ఫాల్స్ కేసు అని రుజువైంది అనుకోండి, ఉండేటువంటి శిక్షలు ఎలా ఉంటాయి? అమ్మాయి కదా అనుకుని వదిలేస్తారా, లేకపోతే అక్కడ కూడా శిక్ష పడుతుందంటారా? అది ఫాల్స్ కేసు అని ఒకవేళ రుజువైతే ఫస్ట్ ఇతను బయటకు వస్తాడు. కానీ ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ నాకు ఎలాంటివి వస్తాయి అంటే, ఒక నిజంగానే షీజ్ అన్ ఎన్ఆర్ఐ, మ్యారీడ్ టు ఎన్ఆర్ఐ. ఆవిడ వాళ్ళ హస్బెండ్ మీద కూర్చొని గొంతు నులిమేసి చంపబోయాడు. ఫాల్స్ అలిగేషన్స్ వచ్చాయి అనుకొని చనిపోతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళకంటూ ఒక వాయిస్ వినిపించడానికి ఒక వేదిక ఉంది, రండి మేమున్నాం వినడానికి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అలా వాళ్ళకి మహా అంటే రియల్గా ఏం చేస్తున్నారు, ఓ 2 రోజులు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతున్నారు. అంతకుమించి సపోర్ట్గా స్టోరీలు పెడితే వాళ్ళకి వచ్చేది. సో అవేర్నెస్ అనేది ఎవరికి ఇవ్వాలంటారు, ఎప్పుడు ఇవ్వాలి? 9th 10th ఏంటి రీప్రొడక్షన్ అని చాప్టర్ అంటారు. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, బట్ బేసిక్ రీప్రొడక్టివ్ చాప్టర్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ నేర్చుకుంటున్నారు? నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది మిస్యూజ్ అవుతుంది. యాక్చువల్గా విక్టిమ్స్ కంటే కూడా కుట్రపూరితంగానో కక్ష తీసుకోవడానికో డీవీ యాక్ట్ని వయలేట్ చేస్తున్నారు అనేటువంటి వార్తల్ని మనం ఇప్పటిదాకా చూసాం. దీంతో పాటుగా ఫాల్స్ రేప్ కేసులు, ఫాల్స్గానే సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు పెట్టే వారి సంఖ్య కూడా పెరుగుతోంది అని చెప్తున్నటువంటి అడ్వకేట్ కీర్తన ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. హలో కీర్తన, నమస్తే. నమస్తే. సో మేమేంటంటే గతంలో డీవీ యాక్ట్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది ఉమెన్ని అనుకున్నాము, బట్ దానికంటే కూడా వయలేట్ అవుతోంది అనేది స్వయంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినటువంటి మాటల్ని కూడా విన్నాం మనం. ఆ తర్వాత ఇది రేప్ కేసులకు సంబంధించి, సెక్షువల్ హెరాస్మెంట్ కేసులకు సంబంధించి ఇందులో కూడా మిస్యూజ్ అవుతోంది, ఫాల్స్ కేసు పెడుతున్నారు అనేది నెంబర్ ఎలా ఉంది అసలు? నంబర్ అంటే ఈక్వల్ క్వాంటిటీలో ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఇవే పెరుగుతున్నాయి. అండ్ ఇవన్నీ యాక్చువల్గా వీటి రేట్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే ఇప్పుడు పెండెన్సీలో పెండింగ్ ఉన్నవన్నీ కూడా తేలాలి, దీని ఫైనాలిటీ అనేది రావాలి. కానీ ఇప్పుడు అక్కడ అన్ని ఏళ్ళు అయిన తర్వాత అది ఫాల్సా రియలా అని తెలుసుకునే ముందే మా దగ్గరికి ముందు వచ్చినప్పుడు ప్రూఫ్స్ అన్ని మా ముందు కదా పెడతారు. అవును. సో డెఫినెట్లీ మాకు ముందు తెలిసిపోతుంది అది ఫాల్సా రియలా అని. కొందరేమో ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు డీవీ యాక్టే కాదు, మోస్ట్ ఇంపార్టెంట్లీ 498A లేదా 85 BNS అంటారు ఇప్పుడు. అది హెరాస్మెంట్ కేసు అనమాట. నా హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్, అత్త, మామ, బావగారు వీళ్ళందరూ నన్ను హెరాస్ చేస్తున్నారు అని పెడుతున్నారు. మరి మీకు ఎలా తెలుసు అది ఫాల్స్ అని అంటే కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. ఎట్లా అయితే ఇప్పుడు మా బావగారు నన్ను కొట్టారు డౌరీ కోసం, ఆయన కూడా నన్ను వేధిస్తారు అని అంటారు. ఈరోజు కొట్టారు, ఈ తేదీని కొట్టారు, అది ఎఫ్ఐఆర్లో ఉంటుంది. కానీ నిజానికి చూస్తే ఆ రోజు వాళ్ళు వేరే లొకేషన్లో ఉన్నట్టు క్లియర్ ప్రూఫ్స్ ఉంటాయి. అండ్ ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అనుకుంటే, ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఫాల్స్ కేసెస్, రియల్ కేసెస్ విక్టిమ్స్ కూడా ఉన్నారు. ఎందుకు అంటే కొందరు డబ్బు కోసం చేస్తున్నారు, అక్కడితో అక్కడ ఇప్పుడు మెయింటెనెన్స్ వీళ్ళు అడిగి తెచ్చుకునేటరికి టైం పడుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సిన అమౌంట్ వస్తుందా లేదా అనేది వీళ్ళకి కూడా డౌట్ ఉంటుంది. ఇట్లా ఫాల్స్ కేసు పెట్టాము అంటే ముందుగానే మంచి లంసమ్ అమౌంట్ వస్తుంది అని పెడుతున్నారు. లైక్ ఐ హ్యావ్ హర్డ్ దిస్. ఇప్పుడు వన్ ఆఫ్ మై క్లయింట్ ఎన్ఆర్ఐ, అది రికార్డింగ్ నాకు దొరికింది పోలీస్ స్టేషన్లోది. ఇది ఆయన అమెరికాలో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి పోలీసులు ఫోన్ చేశారు కాబట్టి దొరికింది. పోలీస్ లిటరల్గా ఫోన్ చేసి ఆయనతో అన్నారు, మీ వైఫ్ ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చింది, చెప్పు ఎంతకు సెటిల్ చేద్దాం, 15 20 lakhs
ఓకే, సో ఇట్లా చేస్తున్నారు. అండ్ ఇలాంటి ప్రూఫ్స్ చూసి కూడా ఇది ఫాల్స్ కేస్ కాదు అని నేను అనలేను కదా. అండ్ ఇంకోటి కూడా ఒకటి నేను క్వాష్ చేయించిన కేసెస్ ఉన్నాయి. ఒక ఇస్రో సైంటిస్ట్ కేసు ఉంది. అండ్ ఇదే ఎందుకు మళ్ళీ మళ్ళీ బయట చెప్తూ ఉంటాను అంటే దిస్ ఈస్ అ వెరీ రిమార్కబుల్ కేస్. ఎందుకంటే ఉన్న పెండెన్సీలో చాలా త్వరగా క్లోజ్ అయిన కేసు ఇది. సో ఒక వైఫ్ ఈయన ఇస్రో సైంటిస్ట్ మీద వాళ్ళ హోల్ ఫ్యామిలీ మీద పెట్టారు ఫాల్స్ కేస్. అండ్ నిజానికి వాళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళతోనే ఉండదు, ఇంకా ఎలా కొడతారు ఆ అమ్మాయిని, రైట్? అండ్ వీళ్ళు సరే డివోర్స్ తీసుకున్నారు, మ్యూచువల్ MOU ఏదైతే రాసుకుంటారో అందులో రాసుకున్నారు, సరే నేను నీ మీద పెట్టిన ఫాల్స్ కేసెస్ అన్ని విత్డ్రా చేసుకుంటాను అండ్ నాకు ఒక లంసమ్ మెయింటెనెన్స్ రౌండ్ అలిమోని 26 lakhs ఇవ్వండి అని చెప్పింది. సరే ఇతను ఇచ్చేశాడు. తర్వాత మ్యూచువల్ డివోర్స్ అయిన తర్వాత ఏంటి సీన్ అంటే ఇంకో 2 lakhs డిమాండ్ చేస్తారు. కానీ కేసు గురించి మాత్రం అసలు పట్టించుకోలేదు. నిజమైన విక్టిమ్ అయితే ఎందుకు విత్డ్రా చేసుకుంటా అంటారు, డబ్బుల కోసం, రైట్? అండ్ తర్వాత ఇప్పుడు ఇతని ఫ్యామిలీ ఎవ్రీ వాయిదాకి తిరగాలి. అండ్ ఇది ఈ కేసు లోవర్ కోర్టులో ఉన్న కోర్ట్ జ్యుడిషియరీ పెండెన్సీకి 5 years 10 years 2 years ఎవ్వరికి తెలియదు, రైట్? సో ఐ గేవ్ ఎమ్ అ సొల్యూషన్, క్వాష్ చేసుకోండి హైకోర్టులో, మీ దాంట్లో బ్యూటిఫుల్ మెరిట్స్ ఉన్నాయి, గుడ్ మెరిట్స్ ఉన్నాయి. సో వేసుకున్నాము. అండ్ నాకు ఆయన కేసు ఇచ్చిన వితిన్ 2 monthsలోనే క్వాష్ అయిపోయింది. యూజువలీ హైకోర్టులో కూడా పెండెన్సీ ఉందండి, అది కూడా 2 years పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, ఆర్ 6 months కూడా పట్టొచ్చు. కాకపోతే ఆ సర్కమ్స్టాన్సెస్ బాగున్నాయి, మనం కూడా కేర్ తీసుకున్నాం, ఎటువంటి డిలే దాంట్లో అవ్వకూడదు అని. అండ్ ఆ కేసు క్వాష్ అయింది. ఇప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కరు కూడా ఇప్పటిదాకా కోర్టులో అడుగు పెట్టలేదు. ఎందుకంటే ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యే ముందే లోవర్ కోర్టులో మనం హైకోర్టులో క్వాష్ చేసేసి అది క్వాష్ అయిపోయింది. అండ్ ఎన్ని అవమానాలు వాళ్ళు తప్పించుకున్నారు. ఒక ఫాల్స్ కేసు నుంచి వచ్చేవి కోర్టులో అక్యూజ్డ్ లాగా, క్రిమినల్స్ లాగా నించోవాలి, వాళ్ళు ఎక్కడో అమ్మ నాన్నలు ముసలోళ్ళు ఊరు నుంచి రావాలి. అవును. సో ఇవన్నీ సేవ్ అయ్యాయి, ఫాల్స్ కేసెస్ ఉన్నాయి, బట్ వీటిని అడ్డుకునే సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, రోజుకి ఇలాంటి కేసులు ఎన్ని చూస్తూ ఉంటారు మీరు? ఎంతవరకు మీ దగ్గరకు వస్తుంటాయి? అండ్ మీతో పాటుగా ఉండేటువంటి అడ్వకేట్ ఫ్రెటర్నిటీలో కూడా? ఓకే, స్పెసిఫిక్గా నా వరకు చూస్తే నేను ఇప్పుడు ఒక రోజులో 5గురికి అపాయింట్మెంట్ ఇచ్చాను అనుకోండి, అందులో 4 ఇదే చెప్తున్నారు ఫాల్స్ కేసులా. యా. ఓ. అండ్ ఆ ఒకటి రియల్ ఉంటుందండి. ఓకే, అంటే నా దగ్గరకు వచ్చే స్టాటిస్టిక్స్ చెప్పాను మీకు. ఇది కాకుండా అడ్వకేట్ ఫ్రెటర్నిటీలో మా ఫ్రెండ్స్ ఇది చూసాము అనుకోండి, వాళ్ళకు కూడా ఏం తగ్గట్లేదు, అక్కడ కూడా ఇవే ఉంటున్నాయి. ఇవి మేజర్ బూమ్. ఇదేమన్నా ఒక లైఫ్ స్టైల్ ట్రెండా అర్థం కావట్లేదు. ఒక ఫ్యాషన్లో ట్రెండ్ అయితే అర్థం చేసుకోవచ్చు, కేసుల్లో ట్రెండ్ ఏంటండి? ఎస్, సో ట్రూ. అంటే ఒకరు పెట్టారు, వాళ్ళకి ఏదో బెనిఫిట్ అయింది, ఆ తర్వాత పెట్టొచ్చు అనేదా? లేకపోతే ఇలా పెట్టడానికి మీరు పెట్టండి అవుతుంది అని చెప్పేవాళ్ళు కూడా అడ్వకేట్లు అయి ఉంటారు కదా? ఉంటారండి, అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. నా క్లయింట్ ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ వైఫ్తో ఆయనకి ఉండడం ఇష్టం లేదు, ఆవిడ అఫైర్లు అవి ఇవి అంటగడుతున్నారు, అనుమానిస్తున్నారు, వీళ్ళ పేరెంట్స్ని సరిగ్గా చూసుకోవట్లేదు, హీ వాంట్స్ డివోర్స్. బట్ వైఫ్కి అతనే కావాలి. అప్పుడు ఏం చేయాలి? అదర్ ప్రాపర్ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఈవిడ ఏం చేశారు, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. ఆ అడ్వకేట్ ఎవరో ఏం సజెషన్ ఇచ్చారో, అక్కడ ఏం జరిగిందో ఐ కాంట్ సే, కానీ ఈవిడ వెంటనే వెళ్ళి 498 కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఓకే. పోలీసులు ఇతనికి ఫోన్ చేసి మీ వైఫ్ని తీసుకెళ్తావా లేకపోతే కేసు FIR రిజిస్టర్ చేయనా, ఇలా కూడా ఉన్నాయి. అంటే డబ్బు కోసమే కాకుండా ఒకరిని బలవంతంగా కాపురం చేయించడం కోసం కూడా వాడుతున్నారు. సో ఆ రోజు అంటే వెళ్ళారేమో, పోలీసుల సపోర్ట్ తీసుకున్నారేమో, వెళ్తావా లేకపోతే కేసు పెట్టాలా, ఇలాంటివి తీసుకెళ్తావా అనే దాంట్లో. వాట్ అబౌట్ డైలీ జరిగేటువంటి లైఫ్ అనేది ఎలా గడుస్తూ ఉంటుంది అలాంటప్పుడు? ఇష్టం లేదు తనకి, ఆవిడేమో కావాలనుకుంటుంది, ఏం చేస్తారు అప్పుడు? బలవంతంగా పోలీసులు పంపించేశారు, తీసుకెళ్ళిపో అని చెప్పారు, రోజు కాపురం అనేది ఎలా చేస్తారు అప్పుడు? అందుకని ఇలాంటి సిచ్యువేషన్లో సొల్యూషన్స్ ఉన్నాయండి. ఇలా పోలీసులు చేయడానికి వాళ్ళకి ఏ అథారిటీ ఉండదు, ఎందుకంటే దిస్ ఈజ్ అ పర్సనల్ ఇష్యూ. అక్కడ ఏదైనా క్రైమ్ ఉందా అంటే నిజంగా లేదు, ఆవిడేదో కాపురానికి రమ్మని చెప్పేసి మీరు చెప్పండి అన్నట్టు చెప్పారు పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి అస్సలు రైట్ లేదు. సో ఇట్లాంటి ఇల్లీగల్ థింగ్స్ పోలీసులు చేస్తుంటే, మళ్ళీ పోలీస్ స్టేషన్కి అవసరం లేకుండా హెరాస్ చేస్తుంటే హైకోర్టులో రిట్ పిటిషన్ అనేది వేయొచ్చు. అండ్ సీరియస్లీ చెప్తున్నాను, చాలా భయపడతారు దీనికి పోలీసులు అయినా సరే.
సో రిట్ పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది, మీరు ఇట్లా చేయొద్దు, ఊరికే అధికారం లేకుండా లా ప్రకారం వెళ్లకుండా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది చేయొద్దు అంటారు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, సరే మేడం ఇప్పుడు మనం వేసిన తర్వాత అది ఎన్నేళ్ళు పడుతుంది, ఇప్పుడు ప్రతిదానికి కేసు అంటే కాదు కదా. కానీ ఇలాంటివి కూడా కొన్ని గుడ్ కేటగిరీ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఏవైతే లాస్ట్ ఆర్డర్ హైకోర్టు ఇస్తుందా అనే టైంలో తేలే కేసెస్ ఉన్నాయి. కానీ ఈ రిట్ పిటిషన్స్ అనేవి స్టార్టింగ్లో వేసినప్పుడు పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, వేసిన వెంటనే కూడా ఇవి ఆపేసిన సర్కమ్స్టాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో వేస్తేనే కూడా భయపడుతున్నారు అది. సో ఇప్పుడు సజెషన్స్ అనేవి ఇస్తారండి ఎవరో ఒకరు, పోలీసులో లేకపోతే అడ్వకేట్లో, వైఫ్ తను విక్టిమ్ కాకపోయినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కేసులో బలవంతంగా నాకు హస్బెండ్ కావాలి, ఆయనతోనే నేను ఉండాలి, ఆయన్ని వదిలిపెట్టలేను, వదిలించుకోవాలని చూసినప్పటికి కూడా, అలాంటప్పుడు కన్విన్స్ అనేది ఎలా చేయగలుగుతారు అసలు? ఆయనకి ఇష్టం లేదు, హస్బెండ్కే ఇష్టం లేదు, కన్విన్స్ చేయట్లేదు కాబట్టి ఫోర్స్ నెక్స్ట్ ఆయుధం. ఫోర్స్ ఎలా, ఎట్లో గట్లా ఇతన్ని పేరెంట్స్ని ఇరికిస్తే ఓ పని అయిపోద్ది. ఇట్లా అందుకనే ఫోర్స్ చేస్తున్నారు, కన్విన్స్ చేయడం వాళ్ళకి రావట్లేదు. ఓకే, ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, అదొక ఆప్షన్ ఉంది. అయినా వినట్లేదు, మారట్లేదు అంటే ఇంకా వాళ్ళిద్దరికి కుదరట్లేదు, కంపాటబిలిటీ లేదనే కదా. మేబీ దే హ్యావ్ టు మూవ్ ఆన్ హ్యాపీలీ. సో ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్లుగా వాళ్ళ బాధ్యత కూడా ఇంకొంచెం టైం ఇచ్చి చూద్దాం, ఇంకొంచెం మాట్లాడదాం, లేకుంటే వాళ్ళని కన్విన్స్ చేద్దాం అనుకున్నప్పుడు బలవంతంగా ఉంచడమే అవుతుంది కదా అక్కడ. వాళ్ళకి హస్బెండ్కి అప్పుడు ఆ టైంలో రైట్స్ అనేవి ఏమి ఉండవా? ఇంకా నాకు ఇష్టం లేదు బాబు, నేను వదిలించుకుందాం అనుకుంటున్నాను అని హస్బెండ్ చెప్తూ ఉన్నప్పుడు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ వచ్చేసి అది ఇద్దరు వ్యక్తుల కన్సెంట్తో అవుతుంది, బలవంతంగా కౌన్సిలింగ్కి పంపడానికి ఉండదు. వాళ్ళిద్దరూ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు నేను మధ్యవర్తిని కదా, నేను చెప్తున్నాను ఏదో ఒకటి, వీళ్ళ ఇష్యూస్ ఏంటి, మేబీ నువ్వు ఇది ఇంప్రూవ్ చేసుకో, అయిపోతుంది, బాగుంటారు, నువ్వు ఇది చేసుకో అని. అంటే కొన్ని ఒక్కోసారి హీట్ ఆఫ్ ద మూమెంట్లో నాకు డివోర్స్ కావాలంటాం, బట్ వీళ్ళ మధ్య చాలా ప్రేమ ఉంటే ఆ నెక్స్ట్ మూమెంట్లో చాలా బాగుంటారు, మనకే పిచ్చలేస్తుంది చూస్తే వాళ్ళని, రారు కదా ఇంకా అప్పుడు రారు కదా. సో వీళ్ళకంటూ ఒక ప్రాపర్ హెల్ప్ ఇంట్లో ఉండకపోవచ్చు వీళ్ళిద్దరిని కలపడానికి. సో అదే హెల్ప్ బయట సైకాలజిస్టుల ద్వారా ఇట్లా జరుగుతుంది ఫ్యామిలీ కౌన్సిలింగ్. సో ఇవన్నీ జరుగుతున్న తర్వాత ఒక కౌన్సిలింగ్ అంతా చేశాక మీ వైఫ్ ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఇది చేస్తే మీ ఇద్దరు బాగుంటారు అన్నీ చెప్పిన తర్వాత కూడా లేదు ఆవిడ నన్ను టార్చర్ చేస్తుందని ఇతనికి అనిపించి ఉండాలనిపించకపోతే హీ హ్యాస్ కంప్లీట్ రైట్స్ టు టేక్ డివోర్స్. కాకపోతే అతనికి గ్రౌండ్స్ ఉండాలి. ఎట్లాగా? క్రూయల్టీ, అంటే ఈ వైఫ్ ఏదైనా క్రూయల్టీ చూపిస్తున్నారు, ఏదైనా బాగా హార్ష్ వర్డ్స్ యూజ్ చేసి వీళ్ళ అమ్మ నాన్నని కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు, లేదంటే భార్యాభర్తల కోహాబిటేషన్లో ఉండే వీళ్ళ రైట్స్ ఉంటాయి కొన్ని, దే హ్యావ్ టు గెట్ ఇంటిమేట్ ఫిజికలీ ఆల్సో, అట్లా కావాలని వద్దనుకుంటున్నారు, ఏ రీజనబుల్ రీజన్ లేదు దానికి, బికాజ్ అది కూడా క్రూయల్టీ అని సుప్రీం కోర్ట్ చెప్పారు. ఓకే, అండ్ నార్మల్గా కాదు, ఆవిడ బ్యాడ్ ఇంటెన్షన్స్తో అట్లా చేస్తే, అండ్ ఇట్లా డిజర్షన్ అంటారు, ఈయనను వదిలేసి దూరంగా ఉంటున్నారు అండ్ రీజనబుల్ కాజ్ లేదు, ఇట్లాంటి గ్రౌండ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకవేళ ఆయన కేసులో ఉంటే కోర్ట్ అప్పుడు ఖచ్చితంగా ఆయనకి డివోర్స్ ఇస్తుంది, ఈవెన్ ఆ వద్దన్నా కూడా. కాకపోతే అది డ్యూ కోర్స్ అనేది ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, దానికి సంబంధించి ప్రొసీజర్స్ అనేవి కూడా ఉంటాయి కదా, దట్ టేక్స్ టైం కదా, అ లాట్ ఆఫ్ టైం. అందుకే నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా ముందు మీ స్పౌస్ని మ్యూచువల్ డివోర్స్కి ఒకసారి కన్విన్స్ చేసి చూడండి అని అడుగుతాను. ఎందుకంటే మ్యూచువల్ డివోర్స్ 6 monthsలో అవుతూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. కానీ ఈ కంటెస్టెడ్ డివోర్స్ ఉన్నాయి చూసారు, ఈవెన్ వైఫ్ వేసినా కూడా ఆల్రెడీ 2 years 3 years పడుతుంది. ఇంకా హస్బెండ్ వేస్తే ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు ప్రూవ్ కదా, సో అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది. అండ్ దానికి తోడు ఒక పార్టీకి నచ్చదు, ఒక పార్టీకి నచ్చుతుంది, కంటెస్టెడ్ మీనింగే అది. అలాంటప్పుడు డివోర్స్ ఇష్టం లేని పార్టీ అది ల్యాక్ చేయడానికి చూడరా? అండ్ ఆల్సో అదొకటైతే దాని మీద ఇంకా ఉప్పు ఏంటి అంటే కోర్టులో కూడా జ్యుడిషియరీలో పెండెన్సీ ఎక్కువే ఉంది, తక్కువ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉన్నారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. అండ్ సరే వాళ్ళు తక్కువ జడ్జెస్ని మనం పెట్టాము అయిపోతుంది ఫాస్ట్గానా అంటే ఐ స్టిల్ ఫీల్ ఇంకొంచెం ఎఫిషియన్సీ పెరిగితే బాగుంటుంది అనేసి. అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ కూడా పెరగాలి, ఎందుకంటే ఒక్కోసారి ఒక స్టెనోగ్రాఫర్ అబ్సెంట్ అయితే వాయిదా వేస్తారు, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ సిస్టమ్ కరెక్షన్తో ముడిపడిన విషయాలు. సో బీయింగ్ అన్ అడ్వకేట్, మీరు చూస్తున్నటువంటి ఈ కేసుల్లో యూజువల్గా మనకుండే సొసైటీలో ఉండే ఒక ఒపీనియన్ ఏంటంటే, మనకు స్ట్రాంగ్గా పడిపోయినటువంటి ఒక ఫీల్,
మగాడు కదా, మేల్ డామినేషన్ ఉంది కదా, అటు తప్పు చేసే ఉంటాడు అనే ఒక ఫీల్ ఉంటుంది. మహిళలు అనగానే సపరేషన్లో ఉన్నారు, లేకుంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే విక్టిమ్స్ అనేటువంటి ఒక మూడ్ ఉంటుంది కదా. ఈ నొటేషన్ని రాంగ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఇది కాదు నిజంగా వీళ్ళు తప్పు చేయలేదు, పాపం వీళ్ళే తప్పు చేశారు అనేది చెప్తాను. ఒకప్పుడు మేబీ ఇప్పుడు కొంచెం తగ్గింది అది. ఏంటి మీరు అన్నట్టు ఒక నోషన్ ఉంటుంది, ఈ అబ్బాయి ఇప్పుడు అమ్మాయి ఇతను నన్ను ఇలా చేశాడని చెప్తే జనాలు వెళ్ళి అబ్బాయిని కొడతారు, నిజంగా ఏం జరిగింది అని తెలుసుకోరు కదా. ఇట్లాంటి కేసు ఇట్లా అనుకునే వాళ్ళు అమ్మాయి చెప్పిందంటే అయ్యే ఉంటుందని. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా రివర్స్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మెన్స్ రైట్స్ ఎక్కడ అడుగుతున్నారు. ఎవరైనా నిజంగా విక్టిమ్ వస్తుంటే కూడా అతను మీద ఈమె ఫాల్స్ కేసే పెట్టుంటది అనే ఇలాంటి రోజులు వచ్చాయి. అయితే మీరు అన్నట్టు ఇట్లాంటి ఫాల్స్ కేసు ఒకటి నేను డీల్ చేసింది చెప్తాను. అమరావతిలో ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక పర్సన్ నా క్లయింట్ ఉన్నారు. అతని పేరు మనం అశోక్ అని పెట్టుకుందాం. అశోక్ బాగా విలేజర్స్కి మొత్తం అవేర్నెస్ పెంచడాలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అక్కడ పొలిటీషియన్స్కి నచ్చదు అది. ఎందుకని ఇతను అన్ని చెప్పేస్తున్నాడు అన్నట్టు ఉంటారు. ఇతన్ని ఏదో ఒక రోజు దొరకడా అనుకొని సరే. ఇంకా తర్వాత చూస్తే ఈ అశోక్ కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఒక బిల్డింగ్లో. ఈ 2 బిల్డింగ్ల అవతల ఇంకొక ఆవిడ మ్యారీడ్ ఉమెన్ ఉంటుంది. ఆవిడ పని చేసుకుంటుంది. ఇది కేసు పెట్టించారా ఆవిడే పెట్టిందా అనేది క్వశ్చనే కానీ ఆవిడే ఎఫ్ఐఆర్ చేస్తుంది కంప్లీట్. ఇతను నన్ను రోజు చూస్తూ ఉంటాడు బిల్డింగ్ మీద నుంచి. ఓకే. అండ్ తర్వాత సెక్షువల్లీ హెరాస్ చేయడం కోసం కత్తి పట్టుకొని మా ఇంటికి నేను స్నానానికి వెళ్ళేటప్పుడు వచ్చాడు అంటారు. ఓకే. ఇదంతా కంప్లైంట్లో ఉంది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను బెదిరించారు ఈ విషయంలో. వాళ్ళు కూడా ఇవే సెక్షువల్ హెరాస్మెంట్ కేసు అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈయననే కాదు వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళ అమ్మగారు ఆవిడ స్నానం కూడా చేయలేరు, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ ఉంది. డూ యూ రియలీ థింక్ ఒక ఇలాంటి మెంటల్ అండ్ మెడికల్ స్టేజ్ ఉన్న పర్సన్ ఇంకొకరిని సెక్షువల్గా హెరాస్ చేయగలరా? ఆవిడ బయటికే రారు. ఇలాంటి ఆఫెన్సెస్ అన్ని పెట్టారు. ఇప్పుడు అది పేపర్ తీసుకొచ్చి మీకు చూపించినా మీరు అంటారు వీళ్ళందరూ ఎలా చేస్తారు, అక్కడ ఇంపాసిబుల్ కదా ఈమె బయటికి రావడమే. అసలు ఒక ఉమెన్ ఎలా సెక్షువల్లీ హెరాస్ చేస్తారు, రైట్? సో ఇట్లాగా అతను ఎఫ్ఐఆర్ తీసుకొని మన దగ్గరకు వచ్చారు. అండ్ నేను సరే ఇప్పుడు వీళ్ళు కోర్టుకి తిరగడం అండ్ స్పెషలీ పేరెంట్స్ ఇద్దరు 60 పైనే ఉన్నారు. వీళ్ళ తమ్ముడిని కూడా జాయిన్ చేశారు. వీళ్ళు కోర్టుకి తిరగాలి, ప్రతిసారి తిరగాలి. అది చాలా చాలా వాళ్ళకి నష్టం చేకూరుస్తుంది. విలేజ్ అంతా కూడా వీళ్ళని బ్యాడ్ చేసేసారు. ఓకే. సో ఇప్పుడు నీకు అక్కడ ప్రూవ్ చేసుకొని మీరు అక్విట్ అవ్వాలి అంటే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు ఉన్న పెన్. సో లెట్స్ ట్రై క్వాష్ అని చెప్పాను. హైకోర్టులో క్వాష్ వేసాను. అండ్ ఆబ్వియస్లీ అది వేసింది కూడా ఐ థింక్ లాస్ట్ మంతే వేసాను నేను. అండ్ ఈలోపు ఇప్పుడు క్వాష్ ప్రొసీడింగ్స్ అన్ని జరిగే ముందే ఐ హావ్ ఆల్సో ట్రైడ్ అనదర్ రెమెడీ. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్నోసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్ట్కి ప్రతి ప్రొసీడింగ్స్లో అన్లెస్ కోర్ట్ డైరెక్టెడ్ ఫర్ ఇంపార్టెంట్ డేట్స్ వాళ్ళు కోర్ట్కి రాకుండా ఒక రిలీఫ్. ఆ రిలీఫ్ వచ్చింది ఐ థింక్ లాస్ట్ వీకే వచ్చింది అది ఆర్గ్యూ చేసినప్పుడు. సో ఇట్లాంటి రిలీఫ్స్ కూడా ఉన్నాయి. ప్రతిసారి ఒక ఫాల్స్ కేసు వచ్చింది కదా అని సఫర్ అవుతూ ప్రతిసారి అట్లాగా చేసే అవసరం లేదు. అండ్ దేర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ టుమారో అది క్వాష్ కూడా అవుతుంది. ఇప్పుడు అతను చేశాడా లేదా అనేది ఓకే, ఇట్స్ సంథింగ్ టు ప్రూవ్. బట్ మిగతావి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తెలుస్తుంది కదా పేరెంట్స్ గురించి. సో ఇక్కడ ఈజీగా కూడా బయటకు పడవచ్చు ఇలాంటి కేసెస్లో. సో ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ కేసులో ఆ అబ్బాయి ఏదో చేసుంటాడు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమైనా సెక్షువల్లీ హెరాస్ చేసుంటాడు అని మనకు అనిపిస్తుందా? లేదు. యా, సో ట్రూ. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కోర్టుకి రావాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఎవరి మీద అయితే ఫిర్యాదు చేశారో వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వాలా? క్రిమినల్ కేసెస్లో ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వడానికి రావాల్సి ఉంటుంది. ప్రతిసారి రావాలి అనేలాగా లా ఏం లేదు. అయితే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో నిందితులు వాళ్ళు రావాలి. కానీ స్టిల్ దేర్ ఆర్ అదర్ రెమెడీస్. వాళ్ళు రాలేకపోయిన టైమ్స్లో వాళ్ళు అబ్సెంట్ పిటిషన్ అని, లేదు చాలా ఓల్డ్ అయితే ఒక పిటిషన్ ఏంటంటే వీళ్ళు అసలు ప్రతిసారి కూడా రాకుండా ఒక రిలీఫ్ అని. ఇంకా డిపెండింగ్ ఆన్ ద కేస్ వాళ్ళకి రిలీఫ్స్ ఉంటాయి. బట్ స్టిల్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం రావాలి. అది
సో ఇది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకి వస్తుంది. రేప్ కేస్ అనేది ఉంది కదా, దానికి అందులో కూడా ఇది ఫాల్స్ రేప్ కేస్ అనేది ఏ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తారు? యూజువల్గానే రేపు ఇదంటే బహిరంగంగా జరిగేది కాదు, అంతకుముందు ఫ్రెండ్షిప్లోనో లేకపోతే రిలేషన్లోనో ఉన్న తర్వాత ఇలాంటి కేసులు అనేవి వస్తున్నాయి అనుకున్నప్పుడు హౌ యూ ప్రూవ్ ఇట్? ఇది కాదు, ఇది రాంగ్ కేస్ అనేది, ఇది ఫాల్స్ కేస్ పెట్టారు అనేది ఎలా తెలుస్తుంది మీకు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ థింక్ యుల్ గెట్ అ క్లారిటీ దేర్. ఒక అతను వచ్చారు, హీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన ఒక అమ్మాయి, మన ఇద్దరం క్యాజువల్ రిలేషన్షిప్లోకి వెళ్దాం, నో స్ట్రింగ్స్ అటాచ్డ్, రేపు పెళ్ళి వద్దు, సీరియస్ రిలేషన్షిప్ వద్దు అనుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు కొన్ని రోజులు బాగున్నారు, తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అయ్యో నా వల్లే ప్రెగ్నెంట్ అయింది కదా, లెట్స్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి సరే ఇంకా సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్దాం, లెట్స్ మేక్ ఇట్ ఫైనల్ అనుకున్నారు. తర్వాత ఆ రిలేషన్షిప్లో సహజంగా ఎవరికైతే ఇద్దరు కపుల్స్కి గొడవలు వస్తే విడిపోతారో అదే విధంగా వీళ్ళు విడిపోయారు. తర్వాత ఇతను మూవ్ ఆన్ అయ్యే టైంలో ఇతనికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఇంకా ఈ అమ్మాయికి ఇతనితోనే ఉండాలని ఉంది. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడుకొని వదిలేశారు. నా కన్సెంట్ ఫుల్ కన్సెంట్ కాదు, ఇట్ కమ్స్ అండర్ రేప్. ఇది సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ కింద వస్తుందండి. ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కింద కన్సెంట్ తీసుకొని రేప్ చేస్తే. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అయితే పోలీసులు థ్యాంక్ఫుల్లీ రేరెస్ట్ కేసు ఇది నేను చూస్తున్న వాటిలో, బట్ అక్కడ పోలీస్ కొంచెం జెన్యూన్గా ఉన్నారు. ఇది ఏంటమ్మా మీరు రిలేషన్షిప్లో ఉన్నారు కదా, అసలు ఇది ఎట్లా కంపెనీ ఆలోచించుకొని రండి అని చెప్పి పంపించేశారు. ఇంక ఈ అబ్బాయి అప్పుడు మనకు ఫోన్ చేశారు, ఇది ఎట్లా ప్రూవ్ చేసుకోమంటారు ఏంటి అని. అయితే నేను చెప్పా, మీరు అప్పట్లో అనుకున్నారు కదా ఇలా నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అనేసి, ఏమైనా చాట్స్ ఆర్ కాల్ రికార్డింగ్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, అవి మీరు పోలీస్ స్టేషన్లో చూపించండి అన్నాను. సో న్యాచురల్లీ అది ఇంకా జరుగుతూనే ఉంది, రీసెంట్గా జరిగింది. సో పోలీస్కి చూపించి, అండ్ ఇఫ్ దాట్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ రియలీ ఆనెస్ట్ దెన్ అసలు ఎఫ్ఐఆర్ చేయరండి. బట్ లేదు ఈవిడ వెంటబడి మ్యాజిస్ట్రేట్ కోర్టులో కంప్లైంట్ ఇచ్చారు అంటే దెన్ హీ హ్యాస్ టు గో ఫర్ క్వాష్, యాంటిసిపేటరీ బెయిల్, ఇవన్నీ 10 years పనిష్మెంట్ అండి. అది చాలా గ్రేవ్ ఆఫెన్స్ అది. అండ్ ఇప్పుడు ఇది క్లియర్గా తెలుస్తుంది. సరే ఈ రెండింటిని డిఫరెన్షియేట్ ఎలా చేయాలి? రిలేషన్షిప్స్లోకి చాలా మంది వెళ్తారు, బయటకు వస్తారు, ప్రతిదీ రేపు అవ్వదు కదా, అందరూ బ్రేకప్ అయిన వాళ్ళలో. అయితే సుప్రీంకోర్టు దీని విషయం మీద క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే అసలు ముందుగానే మోసం చేయాలనే ఇంటెన్షన్తో పెళ్లి చేసుకుంటానని చెప్పి అప్పుడు ఫిజికల్గా కాంటాక్ట్ అవుతాయి, దాట్ కమ్స్ అండర్ ది సెక్షన్, రేప్ అవుతుంది. బట్ మీరు రిలేషన్షిప్లో ఎప్పటి నుంచో జెన్యున్ ఇంటెన్షన్స్తో ఉండి తర్వాత ఇలాంటి ఫిజికల్ ఇంటర్కోర్స్ అనేది జరిగి తర్వాత ఏవో రీజన్స్ వల్ల విడిపోయారు అంటే అక్కడ ఇంటెన్షన్ లేదు, కన్సెంట్ ఆమె కంప్లీట్గా ఇచ్చింది, ఇతను కూడా ఆమె కన్సెంట్ తీసుకోవడం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ రేప్ కింద రాదు. సో అప్పుడు సుప్రీంకోర్టు దాన్ని క్వాష్ చేశారు ఆ కేసు. అది. సో ఇప్పుడు ఈ కేసులో ఓకేనా, క్లియర్ అయిపోయిందా, అంతా క్వాష్ అయిందా? లేదండి, ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు. మనం అంటే తనకి టిప్స్ ఇచ్చాము ఎలా అతను పోలీస్ని కూడా కన్విన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సరే పోలీస్ని ఎఫ్ఐఆర్ రాయనివ్వండి తర్వాత మనం చూసుకుందామని నేను అనలేను, ఎందుకంటే ఐ కాంట్ పుష్ హిమ్ ఇన్ టు ట్రబుల్స్. నో, ఇప్పుడు ఫస్ట్లోనే ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకుంటే ఎఫ్ఐఆర్ అవ్వకపోతే హీ కెన్ బీ హ్యాపీ, జాబ్లో అట్లా ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా. అందుకని అంటే ఇంకా జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ కూడా ఆ అమ్మాయిని వద్దు నువ్వు ఆలోచించుకో అని చెప్పి ఇదొకటి చేసి పోస్ట్పోన్ చేస్తున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో యూజువల్గా మీ దగ్గరికి వచ్చేవాళ్ళు అమ్మాయిలు ఉంటారా, అబ్బాయిలు వస్తూ ఉంటారా? ఇద్దరు అండి. అబ్బాయిల సంఖ్య ఎక్కువ కానీ అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళది అరౌండ్ 30% అట్లా ఉంటుంది. అమ్మాయిలు ఎందుకు వస్తూ ఉంటారు అంటే కొన్ని విషయాలు లేడీస్ మేల్ లాయర్స్తో చెప్పలేరు, దే ఫీల్ కంఫర్ట్ విత్ మీ, సో అట్లా వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళలో రియల్ విక్టిమ్స్ కూడా ఉంటారు. కాకపోతే ఇప్పుడు మారుతున్న ట్రెండ్లో ఇది ఎక్కువగా మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అందులో మేల్ పక్షాన నిలబడడానికి సో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు కూడా ఒక జెన్యూన్ డౌట్ ఏమైనా వస్తుందా? లైక్ అడ్వకేట్ని కాస్త పక్కన పెడితే ఒక అమ్మాయి ఆలోచించాలంటే వీడు నిజంగా తప్పు చేసి ఉంటాడేమో అలా అనిపిస్తుందా? ఖచ్చితంగా నాకు ప్రతి క్లయింట్ దగ్గర ఆ డౌట్ వస్తుంది, కానీ మొత్తం కేసు వింటాను. ఇంకా సరే ఇంకొంచెం న్యూట్రల్గా చూడడానికి ప్రయత్నిద్దాం అనుకొని ఆ కేసు అనలైజ్ చేసిన తర్వాత అది ఫాల్సే అని నేను కన్క్లూజన్కి కూడా వస్తాను. అంటే ఇలాంటి డౌట్ ఒకప్పుడు బాగా వచ్చేదండి, కానీ ఇప్పుడు ఈ ఫాల్స్ కేసెస్ సంఖ్య పెరిగిన తర్వాత ఎవరైనా అమ్మాయి ఇట్లా చేశారని చెప్పినా నేను అనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఇవి నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని. యా,
సో ఇప్పుడు ఫాల్స్ రేప్ కేసుకి సంబంధించి చూస్తే అక్కడ ఎవిడెన్సెస్ అనేవి ఎలా ఉంటాయి? మీరంటే ఇప్పుడు ఏమైనా చాట్స్ ఉన్నాయా? లేకుంటే ప్రీవియస్‌గా కాల్ రికార్డ్స్ ఉన్నాయా? చాలా వరకు వాటిని ఎరేజ్ చేసేస్తున్నారు. వాటిని డిలీట్ చేస్తున్నారు. అప్పుడు ఆ టైంలో ఉండేవి వాళ్ళని వాళ్ళు మేము విక్టిమే, మేమంతా బాధితులమే అని ప్రూవ్ చేసుకోవడానికి ఏముంటాయి? నిజంగా విక్టిమ్స్ అయితే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారండి. దాని నుంచి కొన్ని ప్రూఫ్స్ బయటపడతాయి. ఇవే కాకుండా కొన్ని కేసెస్‌లో విట్నెసెస్ ఉంటారు. మేబీ ఈ అబ్బాయి ఫోర్స్ చేసేటప్పుడు తన ఫ్రెండ్ చూడడమో ఇలాంటివి ఉంటాయి కదా! సో, మీ చాట్స్ ఇట్లాంటి ఫిజికల్ ఎవిడెన్సెస్ లేని టైంలో విట్నెస్‌లు ఇలాంటివి ఉపయోగపడతాయి. లేదు అవి కూడా లేదు అంటే సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అంటే ఆ టైంలో వీరిద్దరు ఎలా బయటకొచ్చారో, ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ బయటకొచ్చింది. బట్ స్టిల్ అక్కడ కూడా కొంచెం క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్ అని ఉంటాయి కోర్టులో. వాటి ద్వారా మనం మాటల ద్వారా కూడా ఏమన్నా అతనితో బయటికి చెప్పించడానికి కోర్టులోనే ఏదైనా స్కిల్ ఆఫ్ ఎ లాయర్ కూడా ఉపయోగించవచ్చు. సో యూజువల్‌గానే ఫస్ట్ మనకేంటంటే నిందితుడు మేల్ అయ్యి ఉంటాడు. విక్టిమ్ ఈజ్ ఫీమేల్ అనేటువంటి భావన మనకు తరతరాలుగా అలాగే ఉంటూ వస్తుంది కదా! నిజంగా వాడేం తప్పు చేయకపోతే ఈ అమ్మాయి ఎందుకు కేసు పెడుతుంది? అంత దూరం దాకా ఎందుకెళ్ళింది? పోలీస్ స్టేషన్‌కి ఎందుకెళ్ళింది? కోర్టు దాకా ఎందుకు వెళ్ళింది? అనేది అక్కడ ఒక కార్డ్ అనేది విక్టిమ్ కార్డ్ లాగా మాత్రం అక్కడ ఉంటుంది కదా! కాదు నిజంగానే మేలే తప్పు చేశాడు, మేల్ తప్పు చేయలేదు, ఫీమేల్ తప్పు చేసింది అని చెప్పినప్పుడు వచ్చేటువంటి ఆ రియాక్షన్స్ ఉంటాయి చూడండి సొసైటీ దగ్గర నుంచి. ఎలా అనిపిస్తుంది ఆ రియాక్షన్స్ చూసినప్పుడు? ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చూస్తూ ఉంటాము. కొన్ని నువ్వు ఇట్లా చేస్తావా? అంత యూట్యూబ్ ఎందుకండి, మన కేసుల్లోనే చూద్దాం. వచ్చిన వాళ్ళలో అతను చూపిస్తాడు కొన్ని రికార్డింగ్స్ ఆర్ చాట్స్ చూపిస్తారు. ఇట్లా చేశానండి అసలు. ఇప్పుడు ఇందాక ఒక కేసు చెప్పాను అమరావతి దాంట్లో. అందులో ఖచ్చితంగా వీడు ఏదో ఒకటి చేసి ఉంటాడని ఊరందరూ వాళ్ళని దూరం పెడుతున్నారు ఫ్యామిలీ. ఐ ఫీల్ వెరీ సింపథెటిక్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఊరందరూ ఆ అబ్బాయిని దూరం పెడితే సరే ఏదో చేసి ఉంటాడని అనుకుంటే సొసైటీ అండ్ ఇట్స్ మైండ్ సెట్ అలా ఉంది అండ్ చేసి ఉండొచ్చు కూడా అనే ఆలోచన రావడం సహజమే. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసిందని, రైట్? సో వాళ్ళ ఫ్యామిలీని కూడా అట్లా దూరం పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ ఏం నార్మల్ సిచ్యువేషన్లో లేదండి. ముసలోళ్ళు విత్ సో మెనీ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి, రైట్? సింపథెటిక్ అండి అది. ఆ అబ్బాయికి నరకమే. సో ఒకవేళ అది ఫాల్స్ కేస్ అని రుజువైంది అనుకోండి, ఉండేటువంటి శిక్షలు ఎలా ఉంటాయి? అమ్మాయి కదా అనుకుని వదిలేస్తారా? లేకపోతే అక్కడ కూడా శిక్ష పడుతుందంటారా? అది ఫాల్స్ కేస్ అని ఒకవేళ రుజువైతే ఫస్ట్ ఇతను బయటకు వస్తాడు నిర్దోషిగా ప్రూవ్ అయ్యి. ఈ తర్వాత అంటే కోర్టులో ఇది ఫాల్స్ అని అదేమంటారు ప్రూవ్ అయిన తర్వాత ఇది ఫాల్స్ కేస్ అని ప్రూవ్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు వెంటనే కోర్టుకే అధికారం ఉంటుంది ఏదైనా చేయడానికి. బట్ అది ఒక లా స్పెసిఫిక్గా లేదు ఇండియాలో. అందుకని సరే ఇతను ఈ అమ్మాయి ఈ కంప్లైంట్ ఇచ్చారు, ఇది నిజంగా జరిగినాయా లేదా, జరగకపోతే అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే అక్యూజ్ని నిర్దోషిగా బయటికి తీసుకొద్దాం. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అండ్ తర్వాత జడ్జ్ గోస్ టు ద నెక్స్ట్ కేస్. కానీ ఇతనికి రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఫాల్స్ అని ప్రూవ్ అయింది కదా, ఇతను ఆ అమ్మాయి మీద క్రిమినల్ కేసెస్ పెట్టొచ్చు. బికాస్ తను పోలీస్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, తర్వాత కోర్టులో కూడా తప్పుడు సాక్ష్యం చెప్తేనే కదా ఇదంతా జరిగింది. అడుగడుగున ఆఫెన్సెస్ ఇవన్నీ. అండ్ సివిల్ కేసు కూడా వేయవచ్చు కాంపెన్సేషన్ కోసం. కానీ అన్ఫార్చునేట్లీ ఇలాంటి యాక్షన్స్ అంటే ఇలాంటి యాక్షన్స్ మేల్ తీసుకుంటున్నట్టు నేను చూడట్లేదు. ఎందుకు అంటే అసలు నేను బయటికి రావడమే ఎక్కువ, అసలు బయటికి వస్తే చాలు, తర్వాత నాకు ఈ గోల్ వద్దు అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాని తప్పు జ్యుడిషియరీ సిస్టమ్ మీద వేస్తాను నేను. ఎందుకంటే అది త్వరగా అయిపోతే నౌ లెట్స్ టేక్ యాక్షన్, ఇంకో 1 yearలో ఈ అమ్మాయి పని చెప్తాం, లేదా ఒక 6 monthsలో చెప్దాము అని అనుకుంటే వీళ్ళు కూడా మోటివేటెడ్గా చేస్తే ఇంకో కేసు వేస్తారు, కాంపెన్సేషన్ ఇస్తుంది ఆ అమ్మాయి, తర్వాత ఇంకా రిపీట్ అవ్వకుండా ఉంటాయి ఇలాంటి ఫాల్స్ కేసెస్. కానీ ఒక కేసు తేలి తను బయటికి రావడానికే మనకి 5-10 ఏళ్ళు అవుతుంటే ఇంకా ఎవరు యాక్షన్ తీసుకుంటారు? అదే. సో ఇప్పుడు మేల్ పక్షాన వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు విక్టిమ్స్ అయినప్పటికీ మేల్ బయటకు వచ్చి మాట్లాడడం అనేది, ఒక అమ్మాయి నా మీద ఫాల్స్ కేసు పెట్టింది అనో పోలీస్ స్టేషన్లకో లేకుంటే సొసైటీకో చెప్పుకోవడానికి కూడా హెసిటేట్ అయ్యే వాళ్ళు కనిపిస్తున్నారు కదా. ఈ మధ్యన మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి, డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నవి. భార్యే హెరాస్మెంట్ పెట్టింది, డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టింది, ఇవన్నీ అన్న తర్వాత దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ లైఫ్ కదా. అలాంటి కేసులు
నా భార్య ఇలా పెట్టింది, లేకుంటే ఇంకొకరు ఎవరో చేశారు, భార్య వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇలాంటి క్రిమినల్ కేసులు పెడుతున్నారు మా మీద అనుకున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. దే ఆర్ ఎండింగ్ దేర్ లైఫ్స్. ఏదో ఒక రికార్డ్ చేస్తున్నారో, వీడియో రికార్డో లేకుంటే ఆడియో రికార్డో, లెటర్ రాస్తున్నారో, నేను చాలా జెన్యూన్ ఉన్నాను, కాకపోతే నా మీద ఫాల్స్ అలిగేషన్స్ వచ్చాయి అనుకొని చనిపోతున్న వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు కదా. సో వాళ్ళకంటూ ఒక వాయిస్ వినిపించడానికి ఒక వేదిక ఉంది, రండి మేమున్నాం వినడానికి అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు అలా? వాళ్ళకి మహా అంటే రియల్గా ఏం చేస్తున్నారు, ఓ 2 రోజులు సోషల్ మీడియాలో స్టోరీలు పెడుతున్నారు. అంతకుమించి స్టోరీలు పెడితే వాళ్ళకి వచ్చేది ఏంటండి? సరే అవేర్నెస్ అన్నారు, ఇంత అవేర్నెస్ వచ్చి ఏం చేశారు అందరూ? ఐ రియలీ డోంట్ లైక్ దట్ కాన్సెప్ట్. అంటే స్టోరీ పెట్టడం ఫైన్, నేను పెట్టమంటే పెడతా, తర్వాత ఏంటి స్టోరీ ఇంకొకటి ఎత్తా, లేదంటే ఫైన్ ఇంకా నెక్స్ట్ ఇష్యూ ఏదైనా వస్తే చెప్పండి స్టోరీలో పెడదాం, కాసేపు ఇజ్రాయెల్ ఇష్యూ వస్తుంది స్టోరీ పెడదాం. వాట్ ఆర్ యూ డూయింగ్ ఆఫ్టర్ దాట్ యాజ్ అ సిటిజన్? ఏదన్నా సరే ఇప్పుడు మెన్స్ట్రువల్ లీవ్ అంటారు, అరుస్తున్నారు, సరే దాని గురించి ఈవెన్ ఐ ఫీల్ ఉమెన్ నీడ్ మెన్స్ట్రువల్ లీవ్, కానీ అది వీళ్ళందరూ ప్రొటెస్ట్లు చేయబట్టి దాని గురించి పిటిషన్స్ ఫైల్ అయ్యి సుప్రీంకోర్టు ఏదో క్లారిటీ మొన్న ఇచ్చారు. అదేవిధంగా ఈ విషయాల్లో ఇట్లా జరుగుతున్నాయి కదా, జ్యుడిషియరీలో ఇంత పెండెన్సీ టైంలోనే ఈ సూసైడ్లు ఇవి ఎక్కువ జరుగుతున్నాయండి. ఎందుకంటే ఈ కేసు తేలిన తర్వాత ఫ్రీ ఉండొచ్చేమో, కానీ తేలేలోపే టార్చర్ ఎక్కువ అవుతుంది కదా. త్వరగా తేలినా కూడా నేను బయటకు వచ్చేసాను కాన్ఫిడెంట్గా చెప్పగలడు అతను, కానీ త్వరగా తేలట్లేదు కదా. ఇంకా ఐ రియలీ ఫీల్ మిగతా విషయాల్లో ఎలా అయితే వాయిస్ రేస్ చేస్తున్నారో అదేవిధంగా ఇందులో కూడా వాయిస్ రేస్ చేసి ప్రొటెస్ట్ అది కూడా తీసుకొని, అట్లీస్ట్ ప్రొటెస్ట్ అది అవసరం లేదు, గవర్నమెంట్ని అడగండి, సిస్టమ్ కొంచెం యూనో నంబర్ ఆఫ్ జడ్జెస్ని పెంచండి అని చెప్తే కేసెస్ త్వరగా డిస్పోజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇట్లాంటి వాళ్ళ మీద అక్యూజ్డ్ మీద వెంటనే మీడియా స్క్రోలింగ్ ఎక్కువైపోతుంది. ఇలాంటి విషయాల్లో కూడా మీడియా మీద ఒక కంట్రోల్. ఐ ఫీల్ ఓకే, మీడియాకి కంప్లీట్ రైట్ టు స్పీచ్ ఉంది, ఏం జరిగిందో అది ఖచ్చితంగా చెప్పాలి, కానీ అబద్ధాలు జరిగింది ఒకటైతే ఇప్పుడు అక్యూజ్డ్ అని రాస్తారు కేసులో, ఇతను ఇది చేశాడట, ఈ కేసులో ఈయన క్రిమినల్ అని కూడా రాస్తూ ఉంటారు కొంతమంది. దట్ ఈస్ రాంగ్. అవి చూసే కదా వీళ్ళ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. సో ఇవన్నిటి విషయాల మీద ఎస్పెషలీ జ్యుడిషియరీ విషయం మీద కొంచెం వాయిస్ రేస్ చేస్తే అడుగుతేనే చాలా విషయాలు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అసలు మీరు అడగకుండా ఎలా ఇస్తుంది అది. సో నేమింగ్ అండ్ షేమింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇలాంటి విక్టిమ్స్ అనేవాళ్ళు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఆ తర్వాత సొసైటీలో కూడా మా పరువు కావచ్చు, లేకపోతే పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనే బాధ ఒకటి కనిపిస్తోంది, ఆవేదన ఒకటి ఉంటుంది అండి. ఇప్పుడు కొంతమంది యుఎస్లో ఉంటారు ఎన్ఆర్ఐస్, వాళ్ళ ఫ్యామిలీస్, ఇప్పుడు మన దగ్గరకు వచ్చే ఎన్ఆర్ఐస్లో కూడా వాళ్ళ ఎన్ఆర్ఐస్ ఓకే ఇద్దరు కపుల్ చేసుకున్నారు, బాగుంటున్నారు, తర్వాత గొడవలు అవుతున్నాయి. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి 498 వెళ్ళి మళ్ళీ కెరీర్ చూసుకుంటుంది. ఫాల్స్ కేసెస్ గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు అసలు కలిసే లేరు. ఇండియాలో రిటైర్ అయిన స్టేజ్లో సరే ఇంకా కొడుకుకి కోడలికి పెళ్లి చేసేసాం, ఇంకా మనం రిలాక్స్ అవ్వచ్చు అనే టైంకి రండి పోలీస్ స్టేషన్ కంటే ఎలా ఉంటుంది, రైట్? చాలా బాధ అండి వాళ్ళకైతే. అండ్ ఆల్సో నేను ఇప్పుడు చెప్తున్నా, మనం ఒకసారి మనం ఇద్దరం బయటకు వెళ్తే ఒక 20 మెంబర్స్ నాకు చూపించండి, 20 మేల్ లేదా 20 ఫ్యామిలీస్ని చూపించండి నాకు, అందులో 15 ఫ్యామిలీస్కైనా ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి కేసు వాళ్ళ మీద ఉంటుంది అనుకుంటున్నాను. ఇంతమంది క్లయింట్స్తో మాట్లాడిన తర్వాత దిస్ ఇస్ మై అనాలిసిస్. ఈ 20 మెంబర్స్లో ఒకరికొకరికి తెలియదు, అవి చెప్పుకునేవి కాదు, లాయర్కే తెలుస్తే, ఎందుకంటే చెప్పుకునేది లాయర్కే కాబట్టి. సో మీరు చెప్పిన నెంబర్ అనేది చాలా ఎక్కువ నెంబర్, అంటే రైజింగ్ అలార్మింగ్ అనుకోవచ్చా దీన్ని? ఖచ్చితంగా. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇది ఇంత అలార్మింగ్ కాబట్టే మీరు ఖచ్చితంగా వీటిని క్వాష్ చేయాలి ఇలాంటివి వచ్చినప్పుడు అని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు దీనికి ఒక పేరు కూడా పెట్టారు, లీగల్ టెర్రరిజం మరి. ఇన్ఫ్యాక్ట్ ఐ కాల్ ఇట్ లీగల్ ఎక్స్టార్షన్, ఎందుకంటే చాలా వరకు మనీ కోసం కూడా పెడుతున్నారు కదా. సో ఇవి తగ్గిస్తున్నారు మెల్లిమెల్లిగా. కొన్నిసార్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నారు. ఎన్ని ఇచ్చినా కింద లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏం లాభం అండి? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఏమైనా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి తీసుకుంటున్నారా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్, బట్ చాలా వరకు ఇదే జరుగుతుంది. ఆ ఎఫ్ఐఆర్ సరే రాస్తున్నారు, అక్యూజ్డ్ ఆ ప్లేస్లో లేకపోయినా ఇలా ఇస్తుంది కంప్లైంట్, అక్కడ ఉన్నాడా, చేశాడా, ఏంటి, ఏమీ లేదు, సరే తీసుకున్నారు.
తర్వాత మీ జాబ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. Hmm. సరే చేస్తున్నారా అంటే, నేను ఇప్పటిదాకా కూడా నా దగ్గరికి 100 మంది వస్తే ఆ 100 మందిలో ఒక్కరిది కూడా ఛార్జ్ షీట్ వితిన్ 1 month or 2 months లేదా 3 monthsలో ఫైల్ అయింది కూడా చూడలేదు. వీళ్ళ ఒక్కొక్కరు ఛార్జ్ షీట్లో 1 year, 6 months, ఒక్కోసారి 5 ఏళ్ళు అయినా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయట్లేదు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ, రైట్? సో ఇట్లాగా అసలు చాలా ఈ కింద లెవెల్లో జరిగే అవకతవకలు ఇవన్నీ. సో ఇలాంటి కేసు మీరు ఏదైనా టేకప్ చేశారు, అక్కడ ఉన్నటువంటి మేల్ విక్టిమ్ అయ్యాడు ఆయన్ని, బట్ ఆయన నిందితుడిగా చూపించారు. కాకపోతే క్వైట్ ఆపోజిట్గా వాళ్ళ ఆవిడో లేకుంటే గర్ల్ ఫ్రెండో ఇంకొకరో ఎక్స్ లవరో వాళ్ళు మాత్రమే కావాలని ఇదంతా ఫ్రేమ్ చేశారు అనుకున్నప్పుడు, వెన్ యు ఆర్ ప్రూవింగ్ దెమ్ ఎస్ ఇతడు బాధితుడే నిందితుడు కాదు అని చెప్పినప్పుడు ఆపోజిట్ నుంచి వచ్చేటువంటి రియాక్షన్స్ ఉంటాయి చూడండి. మీరేంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, మీరు మాకు కదా సపోర్ట్ చేయాలి యాజ్ ఎ విమెన్ అడ్వకేట్, వాళ్ళతో ఎలా ఉంటారు, మాకు కదా ఆర్గ్యూ చేయాల్సినవి, ఇలాంటివి వస్తుంటాయా? యూజువలీ అలా ఎత్తే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఎలా పెడుతున్నారు అని. ఇన్ఫ్యాక్ట్ అమ్మాయి వల్ల అమ్మ పెట్టేస్తుంది అనమాట, కొంచెం డబ్బులు వస్తాయి అతని నుంచి అనేసి. కానీ ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ నాకు ఎలాంటివి వస్తాయి అంటే, ఒక నిజంగానే షీజ్ అన్ ఎన్ఆర్ఐ, మ్యారీడ్ టు ఎన్ఆర్ఐ. ఆవిడ వాళ్ళ హస్బెండ్ మీద కూర్చొని గొంతు నులిమేసి చంపబోయాడు. అంత హెరాస్మెంట్ ఆవిడ సఫర్ అయింది. ఇది జస్ట్ 1 ఇన్సిడెంట్ అండి నేను చెప్పింది. ఈవిడ మెల్లిగా ఇట్లా కొంచెం హెసిటెంట్గా నా దగ్గరికి వచ్చేసి, ఐ నో మీరు మేల్కి ఫాల్స్ కేసెస్ గురించి అంటూ ఉంటారు, బట్ ఏదో జస్ట్ చిన్న హోప్తో మీకు నేను వచ్చి నా ప్రాబ్లం చెప్పుతున్నాను, ఏదైనా సొల్యూషన్ చెప్తానని అని వచ్చారు. దెన్ ఐ హ్యాడ్ టు క్లియర్ హర్, ఐఎమ్ ఆల్సో అ ఉమెన్, ఐ కెన్ ఫీల్ ఇట్. అండ్ నేను ఫాల్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అయ్యే వినిపిస్తున్నాయి, కానీ రియల్ విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ రియల్ విక్టిమ్స్ కూడా మాట్లాడుతున్నారు మనతో, అండ్ అవి కూడా చేస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేను ఇంకా ఎంపథెటిక్గా ఫీల్ అయ్యి ఐ థింక్ మోర్ హార్ట్ అనేది అప్లై చేస్తాను కదా. కాకపోతే ఉమెన్ యాక్టివిస్టులు కావచ్చు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే స్టిల్ ఇట్ ఈస్ ప్రివలెంట్, చాలా ఎక్కువే ఉంది, దాన్ని గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. ఎక్కడో 1-2 ఇష్యూస్ అవుతుంటే దాన్నే గ్లోరిఫై చేస్తున్నారు. అంత మేల్ని అంతా సపోర్ట్ చేయాల్సిన అవసరమో లేకుంటే దాంట్లో వాళ్ళని పాజిటివ్గా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరమో లేదు. ఎందుకంటే ఇలాంటి కేసులు ఇంకా ఉన్నాయి చూడండి, అందులో ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా ఉంటాయి, వాటిని చూపించేసి చెప్తూ ఉంటారు కదా. సో మేల్ చేసేదాన్ని సప్రెస్ చేసే ఉద్దేశం అనేది అక్కడ కనిపిస్తోంది అనేది. సో ఇలాంటి ఈ వోక్ అని అంటారు కదా, ఆ కల్చర్, దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇలాంటి వాళ్ళందరికీ ఒక్కటే చెప్తా, ఒక్క కేస్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పిక్చర్ క్లియర్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, ఒక అమ్మాయిని గొంతు నులిమి హస్బెండ్ ఎంతలాగా టార్చర్ చేశారు, ఆమె మీద కూర్చొని ఇంకా కొట్టడం అన్నీ. ఈ అమ్మాయి 498 పెట్టమ్మా అంటే అసలు భయపడుతున్నారు. ఈవిడ అన్న మీద వదిన ఇష్టం వచ్చినట్టు ఊరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫాల్స్ కేసు పెడతాను అని చెప్పి బెదిరిస్తుంది. పెడుతున్నారు కూడా. ఆలోపు ఇంక ఇతను ఆ అమ్మాయి మాట వింటే అప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తారు ఇంటికి, పోలీస్ స్టేషన్. ఒకే ఇంట్లో ఒక ఫాల్స్ కేసు, ఎక్కడైతే ఆవిడకి ఏమీ హాని జరగట్లేదు. ఒక రియల్ కేసు ఎక్కడైతే హాని జరుగుతుంది కానీ పెట్టడానికి కేసు భయపడుతుంది. అంటే రియల్ విక్టిమ్స్ బిహేవియర్ ఉన్నారండి, రియల్ విక్టిమ్స్ ఉన్నారు, కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్లే ఫాల్స్ కేసెస్ పుట్టుకొస్తున్నాయి. ఇది ఉమెన్ వల్ల మెన్ వల్ల కాదు. ఎందుకంటే ఫాల్స్ కేసెస్ ఉమెనే కాదు, మెన్ కూడా పెడుతున్నారు. చాలా సివిల్, ఇది రియాలిటీ, చాలా మందికి తెలీదు. ఐ రియలీ వాంట్ టు స్ట్రెస్ ఆన్ ఇట్. సివిల్ కేసెస్ ఉంటాయి, ఒకడికొకడు ల్యాండ్ అమ్ముతాడు, అమ్మే విషయంలో ఏదో గొడవలు వస్తాయి, ఇంకా అమ్మడు. ఇలాంటి విషయాల్లో వచ్చేది పోలీస్ స్టేషన్కి ప్రెషర్ పెట్టడం కోసం, ఈ ల్యాండ్ నాకు అమ్ము, అప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఒక మ్యాన్ ఇంకో మ్యాన్ మీద ఫాల్స్ కేసెస్ పెట్టారు, రైట్? సో మెన్ కూడా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. అయితే ఇక్కడ విక్టిమ్ కూడా అంతే మంది ఉన్నారు, బాధితులు కూడా అంతే మంది ఉన్నారు. బట్ వీళ్ళ రేషియో, ఫాల్స్ కేసెస్ రేషియో ఏమీ తక్కువగా లేదు. అండ్ ఇంకా సప్రెస్ చేస్తున్నారు, మెన్ని కవర్ చేస్తున్నారు దీని కింద అని అనడానికి లేదు. నిజంగా ఫాల్స్ కేసెస్ కూడా ఉన్నాయి, రియల్ కేసెస్ కూడా ఉన్నాయి. సో ఒకే ఫ్యామిలీలో 2 కేసులు ఉన్నాయి, ఒకటి ఫాల్స్ ఒకటి రియల్ కేసు అనుకున్నప్పుడు సరే దాన్ని వాళ్ళని కన్విన్స్ చేయడం, అందులోనూ ఐరానికల్లీ ఆ ఇద్దరు మళ్ళీ సిబ్లింగ్సే. ఎవరు ఫాల్స్ కేసు ఉందో ఎవరికి రియల్ కేసు ఉందో వాళ్ళిద్దరు కూడా సిబ్లింగ్సే కదా.
సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, మా ఇద్దరిని సేవ్ చేశారు, మా పిల్లలిద్దరిని సేవ్ చేశారు అనేది ఒక ఫీల్ ఉంటుంది కదా. బట్ ఆపోజిట్గా ఉన్న వాళ్ళేమో వీళ్ళని బ్లేమ్ చేశారు, లేకుంటే వీళ్ళే నిందితులు అనేది ఒక కాయిన్ చేసి పెట్టేశారు కదా. ఆ సొసైటీ అనేది నిజంగా ఈ ఇద్దరు పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశారు, ఈ పేరెంట్స్ ఎందుకు ఇలా చెప్తున్నారు, వీళ్ళ అమ్మాయికి వీళ్ళ అబ్బాయిని ఆపోజిట్గా వాళ్ళ కోడలో అల్లుడో వాళ్ళు కేసు పెడతారా, ఇద్దరిదే తప్పై ఉండొచ్చు, తప్పు ఉంటే ఇద్దరిది ఒకేసారి ఎలా అవుతుంది, ఒకరిదన్నా అవుతుంది కదా, ఇలాంటివి ఉంటాయి కదా. అంటే మనం కొన్ని జడ్జిమెంటల్గా మనమే సొసైటీ ఫీల్ అవుతూ ఉంటుంది. లుక్ ఎట్ ద డార్క్ రియాలిటీ దర్. ఆ ఫాల్స్ కేసు పెట్టే వైఫ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ మీదే కాకుండా హస్బెండ్ చెల్లి మీద పెట్టారు, తన మీద కూడా పెట్టడానికి ట్రై చేసింది. ఇక్కడ ఈవిడ ఒక ఫాల్స్ కేసు ఇంకొక స్త్రీ నుంచి ఫేస్ చేస్తుంది. ఇక్కడ ఈవిడే తన భర్త చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటుంది. లుక్ ఎట్ దట్. సో ఇది సొసైటీ పిక్చర్ అండి. ఈ ఇల్లు అనేది రిప్రజెంట్స్ సొసైటీ. ఎంత ఫాల్స్ కేసెస్ ఉన్నాయి, ఎంత రియల్ కేసెస్ ఉన్నాయి. అండ్ దానికి సొసైటీ ఏం చేయొచ్చు అంటే వాళ్ళని వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి కలగజేసుకొని నిందించకుండా ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది. వాళ్ళకు ఉండే సొల్యూషన్స్ ఉంటాయి. సో యూజువల్గా మనం ఒక జడ్జిమెంటల్గా ఉంటాం, మనం నిజంగా ఇదే అయి ఉంటుందేమో అనేటువంటిది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తుంటాం. లేకపోతే బయట ఎవరికి కాంది మీ ఇద్దరికి ఎందుకైంది, మీ ఇద్దరు అక్క చెల్లెలకే లేకుంటే అన్న చెల్లెలకే ఎందుకైంది అని ఒక ఫీల్ ఒకటి వస్తుంది కదా. తప్పు మీదే అయి ఉంటుంది. దానికి తోడు మళ్ళీ పేరెంట్స్ని కూడా తప్పు పట్టడం, మీ వల్లే ఆ ఇద్దరు పిల్లలు అలా చెడిపోయారు, మీ వల్లే కదా కేసులు అవుతున్నాయి, కోర్టు దాకా వెళ్ళారు. ఒక పక్కేమో వాళ్ళకి ఒక కూతుర్ని ఇలా అల్లుడు కొడుతున్నాడు, ఆ అల్లుడు శాడిస్టు, నా కూతురు జీవితం ఇలా అయిపోయిందే అనే బాధ ఒకటైతే, కొడుకు జీవితం కూడా ఇలానే అయిపోయిందే, ఉన్నదే ఇద్దరు పిల్లలు, వాళ్ళిద్దరి లైఫ్స్ ఇంత స్పాయిల్ అవుతుంది అంటే వాళ్ళ నరకం అనేది ఇంకొకటి వాళ్ళు చూసేది. దాంతోపాటు సొసైటీ వీళ్ళని నిందించడం. ఇప్పుడు మన జనరేషన్ పెద్ద పట్టించుకోవట్లేదండి సొసైటీ ఏమంటుంది అని, కానీ వాళ్ళ జనరేషన్కి అది ఇంపార్టెంట్ కదా. సో ఇట్స్ ప్యూర్ టార్చర్ ఫర్ దెమ్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొక సీరియస్ కన్సర్న్ కనిపిస్తుంది పోక్సో కేసులకి సంబంధించి. పోక్సో అనగానే మైనర్లు వాళ్ళకు కేసు పెట్టొచ్చు, మైనర్లు వాళ్ళు పెట్టలేకపోతే వాళ్ళ పేరెంట్స్ అయినా పెట్టొచ్చు అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ నిజంగా తప్పు జరిగిందా లేదా ఇవన్నీ చూడకుండానే శిక్షలు అనేవి ఎక్కువ పడుతున్నాయి, అది కూడా కఠినమైనటువంటి శిక్షలు. పోక్సో కేసులో కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి అనుకున్నప్పుడు అది కూడా మిస్యూజ్ చేస్తున్నారు అనేటువంటి ఇన్సిడెంట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ మధ్యన. ఖచ్చితంగా. మెయిన్లీ మైనర్ రిలేషన్షిప్స్లో అండి, ఇద్దరు మైనర్స్ దే ఆర్ గోయింగ్ ఇన్ టు రిలేషన్షిప్స్. అది కరెక్టా కాదా అనే కంటే తల్లిదండ్రులకైతే ఏమీ నచ్చదు, ఇంత చిన్న ఏజ్లో పిల్లలు వెళ్తున్నారా అనేసి. ఈ టైంలో వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళారు, ఫిజికల్ కాంటాక్ట్ కూడా అయింది అన్నప్పుడు న్యాచురల్లీ పేరెంట్స్కి అది నచ్చదు. చాలా ఏదో ఒకటి చెయ్యాలి, వీడిని నా కూతుర్ని ఇలా చేశాడు అనే కోపంలో బ్లడ్ బాయిలింగ్ స్టేజ్లో పెట్టేస్తూ ఉంటారు. నిజానికి చూస్తే ఆ ఇద్దరికి అలాంటి ఇంటెన్షన్స్ ఉండదు, ఈ అమ్మాయిని నేను రేప్ చేస్తున్నానని అబ్బాయి ఏం అనుకోడు, కన్సెన్షువల్గా జరుగుతుంది. కానీ పోక్సో కేసులో కన్సెంట్ అనేది ఇమ్మెటీరియల్, అంటే అసలు దానికి వాల్యూ లేదు. ఎందుకని అలా చేశారంటే 18 ఏళ్ళు లోపు ఉన్న అమ్మాయిలకి ఎంత ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు ఒక మేల్ వెళ్ళి తనని ఏదైనా చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి కన్సెంట్ తీసుకొని తనని ఫిజికల్గా ఏమైనా చేయొచ్చు. అది ఏమైనా ప్రాపర్ కన్సెంటా తను ఇచ్చేది? అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చే కన్సెంట్ అది. ప్రాపర్ కన్సెంట్, ప్రాపర్ ఎస్ ఈజ్ కన్సెంట్. కానీ ఇలాంటి కన్సెంట్ చిన్నపిల్లలు ఇచ్చేది నాట్ అ ఫుల్ కన్సెంట్. అందుకనే కన్సెంట్ అనేది దానికి వాల్యూ ఉండదు, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. అందుకే నేను స్ట్రాంగ్లీ ఏం సజెస్ట్ చేస్తాను అంటే 18 years లోపు అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారు అంటే డోంట్ గో ఇన్ టు ద ఫిజికల్ కోర్స్. తను మేజర్ అయిన తర్వాత మీరు వెళ్తే బెటర్గా ఉంటుంది. అఫ్ కోర్స్ దట్ ఈస్ యువర్ పర్సనల్ మ్యాటర్, కానీ లిటిగేషన్ చూసి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు కాబట్టి చెప్తున్నాను. సో ఇలాంటి టైంలో ప్రాపర్ కన్సెంట్ అనేది ఎలా డిఫైన్ చేస్తారు? అంటే తనకి ఏమీ తెలియదు, షీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అలా అనుకున్నప్పుడు, లేకపోతే లైక్ లైకింగ్ అనేది ఉందో, ఇష్టపడుతున్నారు, ప్రేమించాను, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటికి అన్ని డిఫరెంట్ డెఫినేషన్స్ అన్నీ పెట్టుకుంటారు, అన్నీ మనం కాయిన్ చేసి పెట్టుకుంటాం. ఆ తర్వాత ఏదో ఒక టైంలో బయటకు వచ్చేసి పోక్సో పెట్టారు, లేకుంటే నన్ను బలవంత పెట్టారు, నా మీద రేప్ అటెంప్ట్ జరిగింది, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు అక్కడ రియల్ విక్టిమ్స్ ఎవరు అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారు? 18 years లోపు ఉన్న అమ్మాయిల్లో ఎవరికి ఫిజికల్ ఇంటర్కోర్స్ అయినా కూడా అదన్నీ రేపుల కిందే వస్తాయి అండర్ లా. మనకి పర్సనల్లీ
కామన్ మ్యాన్కి అది కాదు డెఫినేషన్. కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, సరే చిన్న వయసులో వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోయింది అనుకుంటారు. కానీ అండర్లో 18 years లోపు అమ్మాయిలకి వాళ్ళకి ఫిజికల్గా ఇంటరాక్ట్ అయ్యారు అంటే అది రేప్ కిందే వస్తుంది. సో అక్కడ నిజంగా రేప్ ఎక్కడ జరిగింది, అబద్ధంగా రేప్ ఎక్కడ జరిగింది అనేది అసలు క్వశ్చన్ కూడా కాదు. సరే నేను లాయర్గా పక్కన పెడదాం. యాజ్ అ ఉమెన్ చెప్తే, యాజ్ అ ఉమెన్ కూడా ఐ సపోర్ట్ దాట్ లా. ఎందుకంటే ఎన్నో ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ఉమెన్స్ హాస్టల్ బయట ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎక్కడెక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము అంటే. ఓకే, రిలేషన్షిప్ కోసం చూస్తూ ఉండొచ్చు, కానీ అంత చిన్న పిల్లతో ఏంటండి రిలేషన్షిప్ మీకు? సరే 18 years లోపు రిలేషన్షిప్లోకి వెళ్ళడం తప్పు లేదు, చాలా సక్సెస్ఫుల్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి. కానీ అంత చిన్న ఏజ్లో ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఆ టైంలో వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇండియాలో లేదు. సో అలాంటి టైంలో, సెక్స్ ఎడ్యుకేషన్ లేని టైంలో ఫిజికల్ ఇంటర్కోర్స్ అనేది జరిగితే వాళ్ళకి ఫిజికల్గా మెంటల్గా చాలా డ్యామేజ్ జరుగుతుంది. రైట్, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావచ్చు, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావచ్చు. తర్వాత ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్టర్ యూర్ అ మేజర్, చాలా ఎక్స్పోజర్ ఉంటుంది సొసైటీతో. తర్వాత ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు తెలుస్తుంది. అప్పుడు ఇఫ్ యూర్ గోయింగ్ ఇన్ టు ఇట్, ఇట్స్ వండర్ఫుల్ ఫర్ యూ. సో ఇలాంటి టైంలో చాలా సెన్సిటివ్గా ఆలోచించాలి, బట్ సీరియస్ కన్సర్న్ అనేది చూపించాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అవేర్నెస్ అనేది ఎవరికి ఇవ్వాలంటారు, ఎప్పుడు ఇవ్వాలి? యూర్ టాకింగ్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్. ఎగ్జాక్ట్లీ. స్కూల్స్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు స్కూల్స్లో 9th 10th ఏంటి రీప్రొడక్షన్ అని చాప్టర్ అంటారు. నా ఫ్రెండ్స్లో, మేల్ ఫ్రెండ్స్లో చూస్తే ఆ టైంకి టీచర్ లేదు, బాయ్స్ అందరినీ వేరే క్లాస్లో కూర్చోబెట్టి గర్ల్స్కే చెప్పారు అది అంటారు. సెక్స్ ఎడ్యుకేషన్ లేదు, బట్ బేసిక్ రీప్రొడక్టివ్ చాప్టర్స్ కూడా సరిగ్గా చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ నేర్చుకుంటున్నారు? సోషల్ మీడియా. అంత ఇప్పుడు బెటర్ అండి, సోషల్ మీడియాలో అట్లీస్ట్ డాక్టర్స్ వీళ్ళందరూ వచ్చి ఇన్స్టాలో రీల్స్ చేసి చెప్తున్నారు. కానీ అంతకంటే ముందు దే యూస్ టు లెర్న్ ఇట్ ఫ్రమ్ అడల్ట్ వెబ్సైట్స్. అక్కడంతా మార్కెటింగే కదా. సో అది సరే, ఈవెన్ సోషల్ మీడియా నుంచి నేర్చుకున్నా, ఈజ్ ఇట్ అ రైట్ ప్లాట్ఫామ్? ఎవరెవరు సర్టిఫైడ్ ఉన్నారు అక్కడ? సో ఒక సర్టిఫైడ్ డాక్టర్స్ ద్వారా ఒక సిలబస్ అనేది దీంట్లో తయారు చేసి పిల్లలకి చెప్పే విధంగా, పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదండి, ఒక 9th 10th వెన్ యూఆర్ టీచింగ్ దెమ్ అబౌట్ రీప్రొడక్షన్, యూ షుడ్ ఆల్సో టీచ్ దెమ్ వాట్ ఈస్ అ బెటర్ వే, వాట్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ అవాయిడ్, వెన్ ఈస్ ద రైట్ ఏజ్. ఇవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేషన్ అనేది జరిగితే ఐ థింక్ అవర్ కిడ్స్ విల్ బి ఫైన్. సో ఇందులో కూడా పేరెంట్స్కి సంబంధించి రావాల్సినటువంటి అవేర్నెస్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. ప్రస్తుతం ఉన్నటువంటి మన కాంపిటేటివ్ వరల్డ్లో లేకపోతే ఈ జనరేషన్లోనో వాళ్ళ మీద అంత ఫోకస్ అనేది పెడుతున్నారా? పిల్లల మీద పేరెంట్స్, నేను కొన్నేళ్ల ముందు పేరెంట్స్ కూడా పిల్లలతో ఈ విషయంలో ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా మాట్లాడాలి, అప్పుడే పేరెంట్స్ వచ్చి తనతో ఎవరైనా ఇట్లాంటివి ఏమైనా ట్రై చేస్తే ప్రికాషన్స్ చెప్పగలరు, లేదంటే వద్దు ఇతన్ని నమ్మొద్దు అనైనా చెప్పగలరు. సో పేరెంట్స్ ఫ్రీగా ఉండాలి వీళ్ళతో అని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా కోరికలు మారిపోయాయి. ఎలా అంటే పేరెంట్స్ వీళ్ళతో మాట్లాడితే చాలు, ఎవడి ఫోన్లో వాడు ఉంటున్నాడు, కనీసం కలిసి కూర్చొని తింటే చాలు, దానివల్ల పిల్లలకి సైకలాజికల్ డిజార్డర్స్. సో ఇప్పుడు ఫస్ట్ మీరు మాట్లాడండి, తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్ అవన్నీ ఇద్దరు కానీ ఇవ్వాలండి. కానీ ఎందుకంటే స్కూల్స్ అవి చేస్తాయి, సరే ఎవరు క్లాస్ బంక్ కొడుతున్నారు ఏంటి ఎవరికి తెలుసు. సో ఇంటి నుంచి కూడా కొంచెం బెటర్గా నువ్వేం జరిగినా నాతో ఓపెన్గా చెప్పొచ్చు, నీకు నేను రైట్ వే గైడ్ చేస్తాను, ఐ విల్ నాట్ స్కోల్డ్ యూ, ఐ విల్ నాట్ బీట్ యూ. నీకు ఏదైనా ప్రాబ్లంలో నువ్వు పడ్డావు అంటే నేను ఏం చేసి అది సాల్వ్ చేయొచ్చు అని నీతో ఉంటాను. అఫ్కోర్స్ తిట్టొచ్చు. ఇలాంటి ఒక హోప్ అనేది, నేను లైఫ్ అంతా నేను దెప్పిపోవడం, ఇది మెయిన్. ఇలాంటి ఒక హోప్ ఇచ్చారు అంటే పిల్లలు అలాంటివి వెళ్ళే ముందే చెప్తారు, మమ్మీ ఇతను నాతో ఇట్లా అంటున్నాడు ఏంటి, లేదా ఇతనితో ఈ ప్రాబ్లం వస్తుంది, తను నన్ను న్యూడ్స్తో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పగలదు. లేదు పేరెంట్స్ ఇలా ఓపెన్గా లేరంటే ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళతో చెప్పదు, వాడు అక్కడ డబ్బుల కోసం బెదిరిస్తూ ఉంటాడు. ఇద్దరు వాళ్ళకి డబ్బులైనా ఇస్తారు వాడికి, లేదా వాళ్ళతో మళ్ళీ వెళ్ళి వాడు అడిగిన డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారు, లేదా ఇంకొక క్లాస్మేట్ ఇంకో ఐడియా ఇస్తారు, వాళ్ళే చిన్నపిల్లలు, వాళ్ళు ఇచ్చే పిచ్చి ఐడియాస్ అన్ని ఫాలో అవుతారు. మొత్తానికి అక్కడ వాళ్ళు ఇచ్చే ప్లాన్స్తో లైఫ్ ఇంకా స్పాయిల్ చేసుకుంటారు. అది జరిగే నష్టం. ఇప్పుడు పాక్సోకి దీనికి సంబంధించి ఈ కేసులు ఉన్నాయి, ఇలా తర్వాత లైఫ్ మిజరబుల్గా అవుతుంది, లేకపోతే శిక్షలు కఠినంగా ఉంటాయి, జాగ్రత్త పడాలి అంటే ఏం చెప్తారు పాక్సో గురించి మీరు?
ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఉండే వాటిల్లో పోక్సోలో కూడా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి కేసులు పెడుతున్నారా అంటే దట్ ఈస్ ఇన్ ఎనీ కేస్ అంత ఎఫిషియెంట్గా లేరు. ఎక్కడో చాలా తక్కువ అండి జెన్యూన్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే నిజంగా ఆనెస్ట్గా చేస్తున్నారు అని నేను చూసిన కేసెస్లో చెప్తున్నాను. అయితే ఇప్పుడు పోక్సో విషయంలో కఠినంగానే ఉంది పనిష్మెంట్. యూ కెన్ గెట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ యూ కెన్ గెట్ 10 years డిపెండింగ్ ఆన్ ద కేస్. బట్ ఒక్కటే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనసు పోక్సో పెడితే ఆడ మీ పేరెంట్స్ మీద కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి, పెడుతున్నారు కూడా. తర్వాత అది తేలడానికి ఒక 5-6 ఏళ్ళు కూడా పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. నీకు అసలు రేపు ఈ పోక్సో కేసు నీ మీద చూసి నువ్వు జాబ్ వెతుక్కోవడానికి వెళ్ళావంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నీకు జాబ్ రిజెక్ట్ అవుతుంది, కెరియర్ స్పాయిల్ అవుతుంది. దాని బదులు వెన్ యూర్ ఇన్ అ రిలేషన్షిప్ 18 అమ్మాయి మేజర్ అయ్యే లోపు ఐ సీరియస్లీ సజెస్ట్ డోంట్ గో ఇన్ టు ఫిజికల్ కాంటాక్ట్ విత్ హర్. ఓకే, ఫట్ ఆల్ యూ వాంట్ టు, అది పర్సనల్ మీరు ఆ టైంలో రిలేషన్షిప్లోకి వెళ్ళాలా లేదా అని. బట్ సెక్షువల్ రిలేషన్షిప్లోకి మాత్రం వెళ్ళొద్దు అని నేను సీరియస్లీ సజెస్ట్ చేస్తున్నాను. బికాజ్ యూ నెవర్ నో, నువ్వు ఎంతో నమ్ముతావు. సరే అయినా అమ్మాయి తర్వాత నీ మీద ఏమైనా కేసు పెట్టొచ్చు, బికాజ్ అది ఆఫెన్స్. అండ్ లేదు బాగా నమ్మకం ఉంది అని అనుకున్నా కూడా ఆ అమ్మాయికి మంచిది కాదు. నీ మీద కేసు పెట్టకపోయినా కూడా ఆ టైంలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది బోత్ యంగ్, ఇద్దరు టీనేజర్స్ కదా, ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కీర్తన. మళ్ళీ మనం ఇంకో డిఫరెంట్ టాపిక్స్ మీద మళ్ళీ ఇంకో రోజు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్పుట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.